ప్రస్తుతం అందరూ వేలకు వెళ్ళు మిక్సీలు కొనేసేసి సో దాంట్లో మనం పచ్చళ్ళు పౌడర్లు అలాగే పిండిలు కూడా వేసేసుకుంటారు. ఇడ్లీ దోశ పిండిలు సో ఎక్కువ క్వాంటిటీ ఉంటే గ్రైండర్లో వేసుకుంటారు, లేకపోతే మిక్సీనే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా చేసుకోవడానికి కానీ రోటి పచ్చళ్ళ చేసుకోవడానికి అయితే ఇప్పుడు చిన్న చిన్న ఇవి అంటే లాగి లాగి మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాని చాలా పెయిన్ఫుల్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మనం స్విచ్ ఇలా నొక్కి ఉంచితే చాలు, మనం అవసరం లేనప్పుడు ఆ స్విచ్ దగ్గర మన వేలు తీసేయచ్చు అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాగే పచ్చళ్ళు కూడా మనకి కోర్సుగా అంటే కచ్చా పచ్చిగా అవ్వగానే మనం బటన్ ఆఫ్ చేసేస్తే వెంటనే అక్కడ ఆగిపోతుంది. అంటే మన రోటి పచ్చడి స్టైల్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అదే మిక్సీలో అయితే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, ఆ హీట్కి ఆ టేస్ట్ మనం మిస్ అవుతూ ఉంటాం. సో ఇదైతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎలక్ట్రికల్ మినీ చాపర్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మనం మిక్సీతో ఎక్కువ పని లేకుండా, అలాగే మనం చాలా వెజిటబుల్ చాపర్స్ కూడా చూస్తాం, కొన్ని అయితే బాగా లాగాలి లేకపోతే మనం చేయి పెట్టి బాగా ప్రెషర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇది అలా కాకుండా జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు, సూపర్గా ఉంటుంది. సో దీంట్లో కూడా ఇంకో వెరైటీ అనమాట. సో ఇది కూడా అంతే, బటన్ ప్రెస్ చేయడమే. సో పచ్చిమిర్చి కానీ అలాగే బెండకాయలు బీన్స్ పైనుంచి మనం వేస్తుంటే కింద చక్క ఫైన్గా కట్ అయ్యి కిందకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ట్యాప్ కింద వాటర్ పెట్టి బటన్ ప్రెస్ చేస్తే చక్క లోపలంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనకు కావాల్సిన షేపులో లేకపోతే కచ్చా పచ్చగా లేకపోతే ఫుల్ పేస్ట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కావాలంటే పర్చేజ్ చేయండి. అలాగే ఆన్లైన్ లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి అనమాట. సో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.